ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆనందా, ఏంటమ్మా ఏంటమ్మా ఇది? విగ్రహం పోయిందండి. ఆనంద అమ్మవారి స్థానంలో కూర్చుంది. ఇలా పూజలు అర్చనలు అంటే ఇంకా ఎంతసేపని చేస్తాం? ఇంకా విగ్రహం రాకపోతే మాత్రం మనం బయట పడిపోతాం అమ్మా. మీరు వెళ్ళండి. ఏమండి, కాంచన వచ్చింది. రానని చెప్పింది కదా, ఎందుకు వస్తుంది? నిద్రలో ఏం పురుగు మెదిలిందో, ఇక్కడ ఏం గొడవ చేయడానికి వస్తుందో. పద. కాంచనా, నువ్వొచ్చావేంటి? ఏ రాకూడదా? రాను అన్నావు కదా. అప్పుడు అలా అనిపించింది రానన్నాను, తర్వాత రావాలనిపించింది వచ్చాను. ఏ తప్ప? అయినా నేనేం మీకోసం రాలేదు, నా ఎమ్మి కోసం వచ్చుండాను. ఎక్కడుందది? అనన్య, అనన్య! కాంచనా, కాంచనా! ఏమండి, అమ్మాయి కోసం వచ్చాను అంటుంది. అసలు ఏం చెయ్యాలనుకుంటుంది? పద. అనన్య! అమ్మవారి విగ్రహం ఎంత బాగుండదో. అది తర్వాత కానీ నువ్వెందుకొచ్చావు? ఏందమ్మే, మీ అమ్మ వాళ్ళు అట్నే మాట్లాడతారు, నువ్వు అట్నే మాట్లాడుతాండావు. నీతో ఎవ్వరైనా అలాగే మాట్లాడతారు. నేనొచ్చింది నీకోసం అమ్మే. ఓ తూరిటారా, నీతో మాట్లాడాలి. రా అమ్మే, రా. అయ్యో, ఆగు. ఏంటి నీ గొడవ? గొడవ కాదమ్మే, కడుపు రగిలిపోతా ఉండదే, గుండె మండిపోతా ఉండదే. ఆ? అవునా? అయితే అదిగో అటుపక్క కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు, పోయి 4 కూల్ డ్రింకులు తాగు, చల్లబడతావు. నీకు జరుగుతున్న అన్యాయం గురించి నేను చెప్తా ఉంటే, ఇట్ట బాధపడతా ఉంటే నీకు కామెడీగా ఉండదా? నాకేం అన్యాయం జరుగుతుంది? ఈ షాప్ చూసినావా? ఎంత పెద్ద షాపో, ఎంత హంగో, ఎంత ఖర్చయి ఉంటాది. చాలా అవుతుంది. అయితే అసలు దీనంతటికి యజమానురాలివి నువ్వు అవ్వాలి కదమ్మే. పోయి పోయి ఈ అదృష్టాన్ని అసరన్ని కట్టబెట్టుండో. పెద్దదానివైనా నిన్ను కాదని చిన్నదానికి సంబంధం కుదిర్చేసుకుని ఆ విశ్వనాథ్ వాళ్ళు నిన్ను మోసం చేస్తుంటారమ్మే. ఓ అదా, నీకు ఇదివరకే చెప్పాను, నేను వద్దు అనుకుంటేనే ఈ సంబంధం శరణ్యకి కుదిరించారు అని. అనన్య! అది కాదమ్మా. అమ్మా, వస్తున్నాను. అమ్మ పిలుస్తుంది, నేను వస్తాను. ఏంది పిల్ల, అస్సలు వినిపించుకోదు నా మాట. నువ్వు తుర్రుమన్నా సరే అమ్మే, నీ వెంట పడైనా ఈ విషయాన్ని వివరంగా చెప్తా, తాడో పేడో తేల్చేస్తాను.
తీసుకొస్తానని వెళ్ళిన దర్శన్ గారు ఇంకా రాలేదు. విగ్రహం దొరికిందో లేదో. ఇక్కడ చూస్తే భయం వేస్తుంది. ఇంకా ఆలస్యం అయితే అత్తయ్య గారు బయటపడాల్సి వస్తుంది. టైం అవుతుంది. ఎలా? షాపింగ్ మాల్ మొత్తం వెతకాలి. టెర్రస్ నుంచి సెల్లార్ వరకు అణువణువు వెతకాలి. విగ్రహం లేకపోయినా బాగానే మేనేజ్ చేస్తున్నారా వీళ్ళు? ఎంతసేపు మేనేజ్ చేస్తారా? అక్కడ ఉండవలసిన విగ్రహాన్ని మనమే కదా తీసుకెళ్లి పారేశాం. ఆ విగ్రహం తిరిగి రాదు. ఆ ఆనందభైరవి పరువు పోకుండా ఉండదు. మొత్తానికి మన అయ్య గారు ఇంతకాలానికి ఆవిడ్ని దెబ్బ కొట్టగలిగారు. అంటే మా షాప్లో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని పట్టుకుపోయింది మీరా? ఎక్కడ్రా విగ్రహం? నువ్వు చెప్పంటే చెప్పేస్తావు మరి. చూడు, నోరు మూసుకొని పో, లేదంటే చస్తావు. అమ్మవారి విగ్రహం ఎత్తుకుపోయి మా అత్తయ్య గారి పరువు పోగొట్టాలని చూస్తారా? మిమ్మల్ని వదలురా. నిన్ను జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.